Welcome to GV Tech Talks podcast. కొన్ని ఆలోచనలుంటాయి. అవి మనల్ని మన ప్రపంచాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అవును, మనం ఎక్కడి నుండి వచ్చామనే ప్రశ్నకు సమాధానమిచ్చే ఒక ఆలోచన. ఆ ఆలోచన వెనుక ఉన్నది ఒకే ఒక్క పేరు, చార్లెస్ డార్విన్. కరెక్ట్. ఈరోజు మనం ఆయన కథలోకి, ఆయన సిద్ధాంతంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. మన దగ్గర ఆయన ఆత్మకథతో పాటు కొన్ని ఇతర వ్యాసాల కూడా ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన చర్చ. ఎందుకంటే డార్విన్కు ముందు ప్రపంచం ఎలా ఉండేదో మనం ఊహించుకోవాలి. అంటే దాదాపు ప్రతి ఒక్కరూ భూమి కొన్ని వేల సంవత్సరాల క్రితమే సృష్టించబడిందని నమ్మేవారు. ఓ దేవుడు ప్రతి జీవిని ఉన్నదున్నట్లుగా సృష్టించాడని, అప్పటి నుండి ఏ మార్పూ లేదని అనుకునేవారు. అంతా స్థిరం. డార్విన్ ఆ నమ్మకాన్ని పునాదులతో సహా కదిలించారు. అవును, పికిలించారు. జీవప్రపంచం యొక్క అపారమైన వైవిధ్యానికి మొదటిసారి ఒక సహజమైన సైంటిఫిక్ వివరణ ఇచ్చారు. అయితే ఒకే ఒక్క వ్యక్తి ఆలోచన ఇంత పెద్ద మార్పునెలా తీసుకురాగలిగింది? అసలు ఎవరు ఈ చార్లెస్ డార్విన్? ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైంది? మన మూలాల్లో ఉన్న ఆయన ఆత్మకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది ఆయన ప్రజల కోసం రాయలేదట కదా, తన మనవళ్ల కోసం రాసుకున్నారట. నిజమే. అందుకే అది చాలా ప్రత్యేకమైనది. అందులో ఆయన చాలా నిక్కచ్చిగా తనలోని సందేహాలను, బలహీనతలను కూడా బయటపెట్టారు. ఉదాహరణకు ఆయన తండ్రి రాబర్ట్ డార్విన్ ఆయన్ని ఒక గొప్ప డాక్టర్గా చూడాలనుకున్నారు. ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో చేర్పించారు కూడా. కాని డార్విన్కు అది అస్సలు నచ్చలేదు. ఎందుకు? వైద్యం అంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోవడం ఒక కారణం, కానీ అసలు కారణం వేరే ఉంది. అప్పట్లో, అంటే 19వ శతాబ్దం ప్రారంభంలో ఎనస్థీషియా లేదు. అవును. ఆపరేషన్లు రోగికి స్పృహలో ఉండగానే చేసేవారు. డార్విన్ అలాంటి 2 ఆపరేషన్లను చూశారు. అందులో ఒకటి ఒక చిన్న పిల్లవాడికి. అయ్యో! ఆ గది నుండి పారిపోయి బయటకొచ్చేశారట. తలుచుకుంటేనే భయంగా ఉంది. ఆ అనుభవం ఆయన్ను ఎంతగా వెంటాడిందంటే వైద్య వృత్తికే శాశ్వతంగా వీడ్కొలు పలికారు. అంత సున్నితమైన వ్యక్తి తర్వాత మనుగడ కోసం పోరాటం అనే కఠినమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఆశ్చర్యంగా ఉంది. సరే, డాక్టర్ కాకపోతే తర్వాతేమయ్యారు? తండ్రికి చాలా నిరాశ కలిగింది. నువ్వు వేట, కుక్కలు, ఎలుకలు పట్టడం తప్ప దేనికీ పనికిరావు అని కూడా తిట్టేవారట. అలాగా. ఆ తర్వాత కేంబ్రిడ్జ్లో ఒక పాస్టర్, అంటే మతగురువుగా శిక్షణ కోసం పంపారు. ఒక్క నిమిషం. ఏంటి? చార్లెస్ డార్విన్, పరిణామ సిద్ధాంత పితామహుడు, ఒకప్పుడు పాస్టర్ అవ్వాలనుకున్నారా? అవును. తన జీవితాంతం మత ఛాందసవాదులతో పోరాడిన వ్యక్తి ఒకప్పుడు మతగురువు కావాలనుకోవడం నమ్మలేకపోతున్నాను. నిజమే. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. కాని ఆ రోజుల్లో ప్రకృతిని అధ్యయనం చేయడానికి అది ఒక సాధారణ మార్గం. ఎలా? దేవుని సృష్టి యొక్క అద్భుతాలను అధ్యయనం చేయడం ద్వారా దేవుడిని అర్థం చేసుకోవచ్చని చాలామంది నమ్మేవారు. అలాగా? అందుకే చాలామంది ప్రకృతి శాస్త్రవేత్తలు మత గురువులుగా కూడా ఉండేవారు. కాని కేంబ్రిడ్జ్లో కూడా డార్విన్ చదువు మీద కన్నా కీటకాలను సేకరించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కీటకాల గురించి ఒక కథ ఉంది కదా, చాలా ఫేమస్. అవును. ఆయన అభిరుచి ఎంత తీవ్రంగా ఉండేదో చెప్పే కథ అది. చెప్పండి. ఒకరోజు ఆయన ఒక చెట్టు బెరడును తొలగిస్తుండగా 2 అరుదైన కీటకాలు కనిపించాయి. వెంటనే 2 చేతులతో చెరొకటి పట్టుకున్నారు. ఓకే. అప్పుడే మూడోది, అంతకంటే అరుదైనది కనిపించింది. దాన్ని వదులుకోవడం ఇష్టం లేక కుడి చేతిలో ఉన్న కీటకాన్ని నోటులో పెట్టేసుకున్నారు. అద్భుతం. సైన్స్ మీద ఎంత పిచ్చుంటే తప్ప ఎవరూ అలా చెయ్యరు. ఆ మూడోదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కాని నోట్లో పెట్టుకున్న కీటకం తన రక్షణ కోసం ఒక తీవ్రమైన ద్రవాన్ని విడుదల చేసింది. అయ్యో! ఏమైంది? దాంతో ఆయన నాలుక భగ్గుమంది. నొప్పితో ఆయన నోటిలోని కీటకాన్ని ఉమ్మేశారు. ఆ గందరగోళంలో చేతుల్లోని 2 కూడా జారవిడిచారు. అంటే మొత్తం 3 పోయాయి? అన్నీ పోయాయి. కాని ఈ సంఘటన ఆయనలోని అంతులేని జిజ్ఞాసకు, ఆ పట్టుదలకు నిదర్శనం. ఖచ్చితంగా. ఆ జిజ్ఞాసే ఆయన్ని 5 ఏళ్లపాటు సాగిన ఒక సాహసయాత్రకు తీసుకువెళ్ళింది. హెచ్ఎంఎస్ బీగుల్ నౌక ప్రయాణం. అదే కదా ఆయన జీవితాన్ని మార్చేసింది? పూర్తిగా. 1831లో తన 22వ ఏట ఆయన నౌకలో ఒక అనధికారిక ప్రకృతి శాస్త్రవేత్తగా ప్రయాణమయ్యారు. 5 ఏళ్లపాటు? అవును. దక్షిణ అమెరికా,
గాలాపాగోస్ దీవులు, ఆస్ట్రేలియా వంటి ప్రదేశాలను చుట్టివచ్చారు. ఆ ప్రయాణం ఒక యూనివర్సిటీలో 10 ఏళ్లు చదివిన రాణి జ్ఞానాన్నిచ్చింది. ఆ ప్రయాణంలో ఆయనను అంతగా ప్రభావితం చేసిన విషయాలేమిటి? ముఖ్యంగా రెండున్నాయి. మొదటిది దక్షిణ అమెరికాలో ఆయన కనుగొన్న శిలాజాలు. శిలాజాలా? అవును, ఆయనకు భారీ సైజులో ఉన్న ఆర్ముడిల్లో స్లాత్ లాంటి జంతువుల ఎముకలు దొరికాయి. ఓ అంటే పెద్ద వర్షన్లాగా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆయన మదిలో ఒక ప్రశ్న మెరిసింది. ఈ పెద్ద జంతువులు అంతరించిపోయి వాటి స్థానంలో ఈ చిన్నవి ఎలా వచ్చాయి? ఒకవేళ పాత జాతులు కాలక్రమేణా మారి కొత్త జాతులుగా ఉద్భవించాయా? ఇది అప్పటి నమ్మకాలకు పూర్తి విరుద్ధం కదా. జీవులు ఎప్పటికీ మారవు అనే భావనను ఇది నేరుగా సవాల్ చేసింది కదా. అవును. ఇక రెండో విషయం గాలాపాగోస్ దీవులు. అదే అసలైన టర్నింగ్ పాయింట్. కరెక్ట్. గాలాపాగోస్ ఒక అగ్నిపర్వత దీవులు సమూహం. అక్కడ ఆయన ఒక వింతను గమనించారు. ఏంటది? ప్రతి ద్వీపంలోనూ ఉండే పించ్ పక్షులు, తాబేళ్లు కొద్దిగా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఫించ్ పక్షుల ముక్కులు. వాటి ముక్కులు ఎలా ఉన్నాయి? కొన్ని దీవుల్లోని పక్షుల ముక్కులు గింజలను పగలకొట్టడానికి బలంగా, లావుగా ఉంటే, మరికొన్ని దీవుల్లోనివి పురుగులను తినడానికి సన్నగా, పొడవుగా ఉన్నాయి. అంటే వాటి ఆహారాన్ని బట్టి. సరిగ్గా. అప్పుడాయనకు ప్రశ్న మొదలైంది. ఒకే జాతికి చెందిన పక్షులు పక్కపక్కనే ఉన్న దీవులలో ఎందుకు ఇంత భిన్నంగా ఉన్నాయి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. అంటే దేవుడు ప్రతి ద్వీపానికి ప్రత్యేకంగా ఒక్కో రకమైన ఫించును సృష్టించాడా? లేక ఒకే పూర్వీక పక్షి నుండి ఇవన్నీ వచ్చాయా? అదే ఆలోచన ఆయన మదిలో నాటుకుపోయింది. నిజానికి ఆ ప్రయాణంలో ఆయనకు వెంటనే అంతా అర్థం కాలేదు. ఓ అవునా? ఆయన సేకరించిన నమూనాలను లండన్కు పంపిన తర్వాత పక్షి శాస్త్రవేత్త జాన్ గోల్డ్ అవన్నీ వేర్వేరు జాతులకు చెందిన ఫించ్లు అని నిర్ధారించినప్పుడు డార్విన్కు అసలు విషయం బోధపడింది. అంటే ఒక పూర్వీక జాతి ఆ దీవులకు వచ్చి ప్రతి ద్వీపంలోని ఆహారానికి తగ్గట్టుగా కాలక్రమేణా వేరువేరు జాతులుగా మారిపోయింది, పరిణామం చెందింది. అంటే బీగల్ ప్రయాణం ఆయనకు ఏమి జరుగుతోంది అని చూపించింది, జీవులు మారుతున్నాయని రుజువులిచ్చింది. అవును. కాని అది ఎలా జరుగుతోంది అనే అతిపెద్ద ప్రశ్న మిగిలిపోయింది. ఆ చిక్కుముడిని విప్పడానికే ఆయనకు 20 ఏళ్లు పట్టిందంటే ఆశ్చర్యంగా ఉంది. అవును. ఆ సమాధానమే సహజ ఎంపిక. దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడదాం. తప్పకుండా. ఆయన లండన్కు తిరిగి వచ్చాక దాదాపు 20 ఏళ్లపాటు ఏకాంతంగా రీసెర్చ్ చేశారు. ఆ ప్రశ్నకు సమాధానం కోసం తప్పించారు. క్లూ ఎక్కడ దొరికింది? ఆయనకొక క్లూ పెంపుడు జంతువుల పెంపకం నుండి దొరికింది. దీన్ని కృత్రిమ ఎంపిక అంటారు. ఆర్టిఫిషియల్ సెలెక్షన్. అవును. ఉదాహరణకు పావురాల పెంపకందారులు తమకు కావలసిన లక్షణాలు అంటే పొడవాటి తోక లేదా విచిత్రమైన రంగులు ఉన్న పావురాలను మాత్రమే ఎంచుకుని వాటి మధ్య బ్రీడింగ్ జరిపిస్తారు. కొన్ని తరాల తర్వాత వాళ్లు కోరుకున్న లక్షణాలతో సరికొత్త రకం పావురాలు వస్తాయి. పావురాల విషయంలో మనిషి సెలెక్ట్ చేస్తాడు, అది అర్థమైంది. కాని ప్రకృతిలో ఈ పెంపకందారుడు ఎవరు? అక్కడెవరు నిర్ణయిస్తారు ఏ లక్షణాలు మంచివి అని? చాలా మంచి ప్రశ్న. బహుశా ప్రకృతిలోనే కఠినమైన పరిస్థితులే ఆ ఎంపికను చేస్తాయా? ఖచ్చితంగా. అక్కడే థామస్ మాల్థస్ అనే ఆర్థికవేత్త రాసిన ఒక వ్యాసం డార్విన్కు స్ఫూర్తినిచ్చింది. మాల్థస్ సిద్ధాంతమా? జనాభా గురించి? అవును. మాల్థస్ ప్రకారం మానవ జనాభా ఆహార ఉత్పత్తి కంటే చాలా వేగంగా పెరుగుతుంది. దీనివల్ల వనరుల కోసం తీవ్రమైన పోరాటం తప్పదు. డార్విన్ ఈ ఆలోచనను మొత్తం జీవ ప్రపంచానికి అన్వయించారు. అవును. దీన్నే మనుగడ కోసం పోరాటం అన్నారు. ఓకే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అంటే మొదటిది, ఏ జాతిలోనైనా జీవుల మధ్య చిన్న చిన్న తేడాలుంటాయి. వైవిధ్యం, వేరియేషన్. రెండోది, పుట్టినవన్నీ బ్రతకలేవు, ఎందుకంటే వనరులు లిమిటెడ్గా ఉంటాయి. సరిగ్గా. మూడోది, కాబట్టి ఆ పరిసరాలకు బాగా సరిపోయే లక్షణాలున్న జీవులు. ఉదాహరణకు వేగంగా పరిగెత్తే జింక బ్రతికి సంతానాన్ని వృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరిపూర్ణంగా చెప్పారు. ఆ ఉపయోగకరమైన లక్షణాలు వాటి పిల్లలకు అందుతాయి. ఉపయోగపడని లక్షణాలు ఉన్నవి నెమ్మదిగా కనుమరుగవుతాయి. లక్షలాది సంవత్సరాలుగా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవ్వడం వల్ల కొత్త జాతులు ఏర్పడతాయి. ఇక్కడ ఎంపిక చేసేది మనిషి కాదు, ప్రకృతి. అందుకే దీనికి సహజ ఎంపిక అని పేరు పెట్టారు. వినడానికి చాలా సింపుల్గా, పవర్ఫుల్గా ఉంది. కానీ లక్షలాది సంవత్సరాలుగా చిన్న చిన్న మార్పులు పోగై కళ్ళు, రెక్కల వంటి సంక్లిష్టమైన అవయవాలు ఎలా ఏర్పడతాయో ఊహించుకోవడం కష్టం. అది నిజమే. డార్విన్ కాలంలో కూడా ఇదే అతిపెద్ద విమర్శ. దానికి తోడు డార్విన్ సిద్ధాంతంలో ఒక పెద్ద లోపం కూడా ఉండేది. ఏంటది? ఈ లక్షణాలు
తల్లిదండ్రుల నుండి పిల్లలకు ఎలా వెళ్తాయో ఆయనకు తెలియదు. ఓ, హెరిడిటీ. అవును. అప్పట్లో లక్షణాలు కలిసిపోయి పలుచబడిపోతాయని నమ్మేవారు. బ్లెండింగ్ ఇన్హెరిటెన్స్. నలుపు తెలుపు కలిస్తే గ్రే వచ్చినట్లు. కరెక్ట్. అలాగైతే ఏ కొత్త మంచి లక్షణమైనా కొన్ని తరాలలో కలిసిపోయి మాయమవ్వాలి. కాని అలా జరగడం లేదు. అంటే ఆ లక్షణాలను మోసుకెళ్లే మెకానిజం ఏమిటో ఆయనకు తెలీదు. తెలియదు. జన్యువుల గురించి ఆయనకు తెలియదు. అదే అతిపెద్ద చిక్కుముడి. విచిత్రమేమిటంటే డార్విన్కు సమకాలీనుడైన గ్రెగర్ మెండెల్ అనే సన్యాసి బఠాణి మొక్కలపై ప్రయోగాలు చేస్తూ జన్యుశాస్త్ర సూత్రాలను కనుగొన్నారు. కాని ఆయన పని డార్విన్ దృష్టికి రాలేదు కదూ. రాలేదు. 20వ శతాబ్దంలో మెండెల్ పనిని తిరిగి కనుగొని డిఎన్ఏ నిర్మాణం ఆవిష్కరించబడిన తర్వాత డార్విన్ సిద్ధాంతానికి ఆఖరి బలమైన ఆధారం దొరికింది. డిఎన్ఏ, జీవుల నిర్మాణ ప్రణాళిక. అవును. అది కలిసిపోదు. తల్లిదండ్రుల నుండి పిల్లలకు నిర్దిష్టమైన యూనిట్లుగా అంటే జన్యువులుగా వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం వివిధ జీవుల డిఎన్ఏ కోడ్లను పోల్చి డార్విన్ ఊహించిన ఆ కుటుంబ వృక్షాన్ని ఖచ్చితంగా గీయగలమన్నమాట. గీయగలం. అందుకే కదా మానవులకు చింపాంజీలకు 98 పైగా ఒకే రకమైన డిఎన్ఏ ఉంటుంది. అది మనకొక ఉమ్మడి పూర్వీకుడున్నాడనడానికి తిరుగులేని ఆధారం. అవును. మన మూలాల్లో శాస్త్రవేత్త క్రెయిగ్ వెంటర్ చెప్పినట్లుగా పరిణామం ఇప్పుడు కేవలం సిద్ధాంతం కాదు, అది ఒక వాస్తవం. శిలాజాలు లేకపోయినా కేవలం జన్యు సమాచారం ఆధారంగానే పరిణామం నిజమని నిరూపించవచ్చు. కరెక్ట్. ఈ ఆలోచన కేవలం సైన్స్కే పరిమితం కాలేదు, అది మనల్ని మనం చూసుకునే విధానాన్ని మార్చేసింది. ఇది మత గ్రంథాలలోని సృష్టి కథలను నేరుగా సవాలు చేసింది. అందుకే డార్విన్ తన సిద్ధాంతాన్ని ప్రచురించడానికి 20 ఏళ్లు వెనుకాడారని చదివాను. నిజమే. ఆయనకు దాని పర్యవసానాల గురించి తీవ్రమైన ఆందోళన ఉండేది. ఆయన భార్య ఎమ్మా చాలా భక్తిపరురాలు. ఓ. తన సిద్ధాంతం ఆమెను, సమాజాన్ని ఎంతగా కలవరపెడుతుందోనని ఆయన చాలా భయపడ్డారు. తన ఆలోచనలు ఒక హత్యను ఒప్పుకోవడంలాంటివని ఒక స్నేహితుడికి రాశారు కూడా. మరి 20 ఏళ్లు మౌనంగా ఉన్న తర్వాత చివరికి ఎలా ప్రచురించారు? ఏదో నాటకీయమైన సంఘటన జరిగుంటుంది. అవును, చాలా నాటకీయమైన సంఘటన. 1858లో ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ అనే ఒక యువ ప్రకృతి శాస్త్రవేత్త ఆ పేరు విన్నాను. మలేషియా అడవుల్లో జ్వరంతో బాధపడుతూ డార్విన్కు తెలియకుండా స్వతంత్రంగా దాదాపు అవే ఆలోచనలతో ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. అచ్చం డార్విన్ లాగేనా? దాదాపుడా. ఆయన తన రీసెర్చ్ పేపర్ని సలహా కోసం ఎవరికో పంపలేదు, నేరుగా ఆ కాలపు ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన చార్లెస్ డార్విన్కి పంపారు. నమ్మలేకపోతున్నాను. 20 ఏళ్ల తన జీవిత పరిశోధనను మరొకరు తన కళ్ల ముందే ఆవిష్కరించడం చూసి డార్విన్ గుండె ఆగిపోయుంటుంది. ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. తన 20 ఏళ్ల శ్రమ బూడిదలో పూసిన పన్నీరవుతుందని భయపడ్డారు. మరేం చేశారు? ఆయన చాలా నిజాయితీపరుడు. వాలస్ పేపర్ను ప్రచురించాలనుకున్నారు. కాని ఆయన స్నేహితులు చార్లెస్ లయల్ మరియు జోసెఫ్ హుకర్ జోక్యం చేసుకుని ఒక పరిష్కారం కనుక్కున్నారు. ఏంటది? ఇద్దరి రచనలను కలిపి లండన్లోని లినియన్ సొసైటీ ముందు చదివి వినిపించారు. ఆ తర్వాత డార్విన్ 1 సంవత్సరంలోనే ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. అది ప్రచురించబడిన రోజునే అమ్ముడైపోయిందట కదా? అవును. కీటకాలను ప్రేమించిన ఒక బాలుడి నుండి ప్రపంచాన్ని చుట్టువచ్చిన యాత్రికుడిగా, ఆపై ఏకాంతంలో గడిపిన శాస్త్రవేత్తగా, చివరికి డార్విన్ మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఆలోచనలలో ఒకదాన్ని ప్రపంచానికి అందించారు. అది భూమిపై ఉన్న జీవమంతా ఒకదానితో ఒకటి బంధుత్వంలో ఉందని మరియు అపారమైన కాలక్రమంలో సహజ శక్తుల ద్వారా రూపుదిద్దుకుందని. డార్విన్ పని కేవలం గతాన్ని వివరించడమే కాదు, వర్తమానాన్ని, భవిష్యత్తుని చూడటానికి మనకొక కొత్త దృష్టిని ఇచ్చింది. కరెక్ట్. ఉదాహరణకు మనకు అందించిన సమాచారంలో నైరోబీలోని కొందరిలో హెచ్ఐవి నిరోధకత గురించి ప్రస్తావించారు. అవును, అది మన కళ్ల ముందే జరుగుతున్న సహజ ఎంపిక అని చెప్పారు. దాని కొంచెం వివరిస్తారా? నైరోబీలోని కొందరి సెక్స్ వర్కర్లో హెచ్ఐవికి నిరంతరం గురవుతున్నప్పటికీ వారికి వైరస్ సోకడం లేదని రీసెర్చర్స్ కనుగొన్నారు. ఎలా? వారి జన్యువులలో ఒక ప్రత్యేకమైన మార్పు, ఒక మ్యూటేషను ఉంది. అది వారి కణాలలోకి హెచ్ఐవి ప్రవేశించకుండా అడ్డుకుంటోంది. ఓ, ఇంట్రెస్టింగ్. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఒక మార్పు, కానీ హెచ్ఐవి ఉన్న వాతావరణంలో అదొక అద్భుతమైన ప్రయోజనంగా మారింది. అంటే అది వాళ్ల మనుగడకు సహాయపడింది? సరిగ్గా.
ఒకవేళ ఈ మహమ్మారిని వైద్యపరంగా అదుపు చెయ్యకపోతే రాబోయే వందల, వేల సంవత్సరాలలో ఈ నిరోధక జన్యువులు ఉన్న వ్యక్తులు మాత్రమే బ్రతికి సంతానాన్ని వృద్ధి చేస్తారు. వారి ద్వారా ఆ జన్యువులు జనాభాలో ఎక్కువగా వ్యాపిస్తాయి. కరెక్ట్. ఇది పరిణామమనేది చరిత్ర పుస్తకాలలోని విషయం కాదు, అది ఇప్పుడే జరుగుతున్న ఒక సజీవ ప్రక్రియ అని చూపిస్తోంది. ఇది నిజంగా అద్భుతం. డార్విన్ జీవాన్ని ఒక పెద్ద కుటుంబ వృక్షంగా చూశారని, అందులో ప్రతి జాతి ఒక కొమ్మ చివర ఉన్న ఒక రెమ్మ అని మన మూలాధారాలు చెబుతున్నాయి. అవును. ఆయన తన పుస్తకాన్ని ఈ మాటలతో ముగించారు: ఈ జీవ దృక్పథంలో ఒక గొప్పతనముంది. ఈ గ్రహం గురుత్వాకర్షణ యొక్క స్థిరమైన నియమం ప్రకారం తిరుగుతున్నప్పుడు ఇంతటి సరళమైన ప్రారంభం నుండి అత్యంత అందమైన మరియు అద్భుతమైన అనంతమైన రూపాలు పరిణామం చెందాయి మరియు చెందుతున్నాయి. ఆ మాటల్లో ఎంతో వినయం, ఆశ్చర్యం ఉన్నాయి. మనం కూడా ఆ అపారమైన, ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన వృక్షంలో ఒక చిన్న రెమ్మ మాత్రమేనని, ప్రత్యేక సృష్టి కాదని నిజంగా గ్రహిస్తే ఈ ప్రపంచంలో మన స్థానం మరియు ఇతర జీవుల పట్ల మన బాధ్యతల పట్ల మన దృక్పథం ఎలా మారవచ్చో అది డార్విన్ మన ముందుంచిన అతి పెద్ద ప్రశ్న.